నా ఫస్ట్ నామినేషన్ నిఖిల్. ఎందుకు? మీ క్లాన్ కి ఒక్క రెస్పాన్సిబిలిటీ వచ్చింది, దట్ వాస్ కుకింగ్. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా మళ్ళీ టిఫిన్ చేస్తాం ఉన్నాం అయినా లంచ్ కోసం అనేసి ఒక ప్రిపరేషన్ జరగలేదు. బేబక్క నాకు చెప్పింది నాకు చెయ్యాలి అని లేదు, నేను చెయ్యను అని చెప్పేశాను. బేబక్క లేదు కాబట్టి నేను బ్లేమ్ తలుచుకోలేదు. రెడీ అవ్వాలన్నట్టు వెళ్ళినప్పుడు సీత వాజ్ దేర్. యాక్చువల్లీ థ్యాంక్ యూ సీత. ఫుడ్ అనేది దానికోసం అందరు కష్టపడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చూసారా సార్ డబుల్ యాక్షన్. నేను ఒక్కరోజు పాయింట్అవుట్ చేస్తున్నాను, దానికి ముందు నుంచి కిచెన్ నేనే చూసుకుంటున్నాను కదా, అప్పటి నుంచి అందరూ ఆకలి నేను నాకు గ్యాప్ వచ్చినప్పుడు నాకు పాయింట్ లేదు. సీత నాన్ స్టాప్ ట్రైన్ లాగా వెళ్ళిపోవడం కాదు. ఓకే ఓకే. సెకండ్ పాయింట్, మీకు టాస్క్ ది నిజంగా క్లారిటీ లేదు. కామెడీ చేస్తున్నావా? సర్వైవల్ ఇన్స్టింక్ట్ కోసం నేను నైనితో వెళ్ళి నన్ను మీ టీంకి తీసుకోండి అని చెప్పారు. అది నాకు మీ చీఫ్ కి బ్యాక్ స్టాప్ అనిపించింది. నాకు అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. సర్వైవల్, ఈ గేమ్ ఈజ్ ఆల్ అబౌట్ సర్వైవల్. ఫ్రెండ్షిప్ ఇస్ డిఫరెంట్, సర్వైవల్ ఇస్ డిఫరెంట్. అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. అంత ముందే ఏడ్చి నాకు ఇట్లా అయింది అట్లా అయిందని చెప్పేవాడిని, కానీ కాదు, నేను హోల్డ్ చేసా. మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారు ఇప్పుడు. అయ్యో నేను డే 1 నుంచి స్ట్రాంగ్ అండి. మీకు అర్థం కావట్లేదు ఏంటంటే నేను డే 1 నుంచే స్ట్రాంగ్. సెకండ్ నామినేషన్ ఇస్ అంతులేని వీరులు చీఫ్. ఎందుకంటే అంటే ఐ ఫీల్ పర్సనలీ మీరు చీఫ్ గా ఫెయిల్ అయ్యారు అనిపిస్తుంది. నువ్వు పాజిటివ్ గా మాట్లాడి నాకు నెగటివ్ కనపడుతాను నీలో. ఎందుకన్నట్టు చూస్తాను నీ ముఖంలో నాకు ఎందుకు నెగటివ్ ఎనర్జీ. నువ్వు నెగటివ్ ఎనర్జీ అయింది. మీరు గేమ్ ఆడట్లేదు. సో ఐ థింక్ మీరు మీ టీమ్ తో కన్వే అవడానికి మీరు ఫెయిల్ అయ్యారు అనిపించింది. సారీ ప్లీజ్, ఐఎమ్ వెరీ సారీ. దిస్ యాటిట్యూడ్ యు హావ్ టు చేంజ్ మిస్టర్ రాహుల్. దిస్ యాటిట్యూడ్ యు హావ్ టు చేంజ్ మిస్టర్ రాహుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా పని వస్తే ఫస్ట్ నేను అది చేస్తాను. ఒక బౌల్ లో వాటర్ మెలన్ తిన్న తర్వాత కూడా ఆ బౌల్ లో తినాలని రూల్ ఉందా మీకు? కాదు కదా, మీరు వేరే బౌల్ తీసుకోవచ్చు కదా. అక్కడ మీకు ఇష్టం వచ్చినప్పుడు చేయాలంటే కిచెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు కుకింగ్ చేస్తే ఎప్పుడు తింటారు? నీతో ఇలాగే మాట్లాడాలి, నీతో మామూలుగా మాట్లాడితే కరెక్ట్ కాదు. నాకు అర్థమైపోయింది. ఇద్దరి మధ్య జరిగేది కెమెరాస్ రికార్డ్ అవుతున్నాయా లేదా? ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ జరుగుతుంది, కెమెరాస్ రికార్డ్ అవుతున్నాయా లేదా? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నాకు సంబంధం తెలీదు, నాకు సంబంధం లేదు, బికాజ్ ఐ వాజ్ నాట్ ఇన్ ద ప్లేస్, రైట్? సెకండ్ నామినేషన్ ఇస్ పృథ్వీ. కొంచెం కేర్లెస్నెస్గా ఉన్నావు, ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావు అని ఈ 2 క్వాలిటీస్ వల్ల నేను నిన్ను నామినేట్ చేశాను. రాత్రికి రాత్రి మారిపోయారంట్రా. ఫస్ట్ నామినేషన్ ఇస్ ప్రేరణ. హ్యూమిలియేట్ చేయడం నా ఇంటెన్షన్ కాదు. దట్ ఈస్ ద రీజన్ నేను సారీ చెప్పింది. మొహం పగిలిపోద్ది. మహారాజు పృథ్వీరాజ్. టాపిక్ ఏంటి? డస్ట్బిన్ అండ్ బాటిల్స్. డస్ట్బిన్ హ్యూమిలేషన్, డస్ట్బిన్ హ్యూమిలేషన్. అందరు ఎన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారా? కానీ ఇక్కడ గేమ్ లో ఆడడానికి కొంచెం మాకు మా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి ఆడాలి. ఏంటిది? నేనున్నాను రా. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా లోపల ఆడారు. ఇప్పుడు కూడా నామినేట్ చేసి నువ్వు ఓవర్ యాక్షన్ మాట్లాడదు. మైండ్ లో ఉండే నేను చేసిన తప్ప రాంగ్ అని నా దగ్గర అడిగావు, కొంతమంది దగ్గర అడిగావు. వెరీ గుడ్ డెసిషన్. అండ్ అది నాకు రాంగ్ అనిపించింది, ఎందుకంటే నీకు అంత క్లారిటీ ఉన్నప్పుడు ఇంకొక దగ్గర వెళ్ళి అడగడం కూడా రాంగ్ అవుతుంది. ఈ సిస్టమ్ ముందు చూసావు, ఈ సిస్టమ్ ఇది నాకేం నచ్చలేదు. ఇండైరెక్ట్ గా డస్ట్బిన్ విషయమే. నాట్ ఓన్లీ నేనైతే ఈ పాయింట్ యాక్సెప్ట్ చేయట్లేదు. వాడు విండండి. పృథ్వీ చాలా కంఫర్ట్ జోన్ లో ఉంటావు బ్రో. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజు అంతా. జాగ్రత్త పడుకుంటా. అండ్ ఐ వాంట్ యూ టు బీ స్ట్రాంగర్ చాలా ఇన్ ఎవ్రీ వే. ఓకే ఓకే. క్లీనింగ్ చేయాలి చెప్తున్నా కదా, క్లీనింగ్ చేయలేదు, నేను కిచెన్ వర్క్ చేశాను. బట్ యు కుడ్ హావ్ డన్ సంథింగ్. ఇది అన్యాయం, దొంగ ఆట. మీకు ఒక స్పెషల్ పవర్ లభిస్తుంది. నామినేట్ అయిన సభ్యుల్లోంచి ఒకరిని సేవ్ చేసి నామినేట్ అవ్వని వారిలోంచి ఒకరిని
నేరుగా నామినేట్ చేయండి. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. నేను ప్రేరణని సేఫ్ చేస్తాను బిగ్ బాస్. నేను విష్ణుప్రియని నామినేట్ చేస్తున్నాను. అదెవరో తెలుసా? నేను పెట్టే ప్రతి పోస్ట్ ని లైక్ చేయడమే కాకుండా కామెంట్ చేసి 10 మందికి షేర్ చేసే ఉన్నత భావాలున్న వ్యక్తిరా.